ఎండు మెత్తళ్ళ కూర సింపుల్గా ఇలా చేయండి. గుమగుమలాడే రుచితో ముద్దకో ముక్క లాగించేస్తారు. ఉల్లిపాయ టమాటాలతో అద్దిరిపోయే కర్రీ వేడివేడి అన్నంతో 2 ముద్దలు ఎక్కువే తింటారు. చాలామంది చేపల పులుసు ఫ్రై ఎంతో ఇష్టంగా తింటారు. కానీ ఈ చిన్న ఎండు చేపలతో కూర వండితే మాత్రం ఓ రకమైన స్మెల్ వస్తుందని తినకుండా ఉంటారు. అయితే ఈ స్టోరీలో చెప్పిన విధంగా ఎండు చేపలు టమాటా కూర వండితే ఎలాంటి వాసన ఉండదు. ఈ కర్రీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి కమ్మగా ఎండు చేపలు టమాటా కూర ఎలా వండాలో ఇప్పుడు చూద్దాం. ఎండు చేపలు టమాటా కూర తయారీకి కావలసిన పదార్థాలు: ఎండు చేపలు 100 గ్రాములు, టమోటాలు 2, ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి 4, కొత్తిమీర తరుగు కొద్దిగా, పసుపు 1/2 టీ స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూను, జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, ధనియాల పొడి టీ స్పూను, కారం ఉప్పు రుచికి సరిపడా, చింతపండు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూను, ఆవాలు 1/2 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు టీ స్పూను. తయారీ విధానం: ముందుగా స్టవ్పై మందంగా ఉండే కళాయి పెట్టి మీడియం ఫ్లేమ్లో ఎండు చేపలు కాసేపు వేపుకోవాలి. అనంతరం వాటిని వేడి నీళ్ళల్లో వేసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా ఎండు చేపలను కాసేపు వేయించి వేడి నీటిలో నానబెట్టుకోవడం వల్ల ఇసుక, దుమ్ము వంటివి తొలగిపోతాయి. అలాగే కూర స్మెల్ రాకుండా ఉంటుంది. తర్వాత వాటిని మంచినీళ్ళలో మరోసారి కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే రెసిపీలోకి కావలసిన ఉల్లిపాయ టమోటాలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసి వేపండి. అనంతరం ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేయండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు ఫ్రై చేయండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి కలిపి 5 నిమిషాలు మగ్గించుకోండి. అనంతరం రుచికి సరిపడా కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పసుపు ఫ్రై చేసి మూత పెట్టండి. కర్రీలో ఆయిల్ పైకి తేలిన తర్వాత చింతపండు రసం గ్రేవీలోకి సరిపడా నీళ్లు పోసి పులుసు 5 నిమిషాలు బాగా మరిగించండి. మరుగుతున్న పులుసులో శుభ్రం చేసుకున్న ఎండు చేపలు గరం మసాలా పొడి వేసి బాగా కలిపి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోండి. చివరిగా కాస్త కొత్తిమీర తరుగు చల్లి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, నోరూరించే ఎండు చేపల టమాటా కర్రీ రెడీ. వేడివేడి అన్నంతో ఈ ఎండు చేపల కూర టేస్ట్ అద్దరిపోతుంది. ఈ ఎండు చేపలు టమోటా కూర తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.